హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఫిల్మ్ టాకీస్. అండ్ అలా కూలీ గురించి మాట్లాడుకోబోతున్నాం. సూపర్ స్టార్ రజనీకాంత్ సార్. అండ్ అబ్బో, దీనిలో కాస్టింగ్ గురించి చెప్పాలంటే ఏం చెప్పాలి బ్రో, చాలా మందే ఉన్నారు దీనిలో కాస్టింగ్ అయితే. ఉపేంద్ర, మన అమీర్ ఖాన్, శృతి హాసన్, నాగార్జున, ఒక ఐటమ్ సాంగ్ లో పూజ అయితే బా ఏమన్నా కాస్టింగ్ అసలు. లోకేష్ కనకరాజ్ గారు ఏం ప్లాన్ చేస్తున్నారు కానీ కూలీ సినిమాలో. నిజంగా ఈ సినిమా పైన భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి తమిళనాడులో. వరల్డ్ వైడ్ గా ఎక్స్పెక్టేషన్స్ పీక్స్ లో ఉంది కూలీ మీద. జైలర్ తర్వాత మళ్ళీ ఆ రేంజ్ హైప్ దీని మీద ఉంది. కూలీ వస్తుంది, ఇటు వార్ 2 వస్తుంది. సో ఈ రెండు సినిమాలు పోటాపోటీగా రిలీజ్ అవుతున్నాయి. ఫస్ట్ వార్ 2 గురించి చెప్పాలంటే, ఇటు టాలీవుడ్ లో ఎన్టీఆర్, అటు బాలీవుడ్ లో గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్. సో ఫస్ట్ అని చెప్పాలంటే, ఓపెనింగ్స్ విషయంలో టాలీవుడ్ లో గానీ బాలీవుడ్ లో గానీ ఎలాంటి ఫస్ట్ డే ఓపెనింగ్స్ కి ఎలాంటి డోకా లేదు. ఎందుకంటే తెలుగులో ఎన్టీఆర్ ఉన్నాడు, హిందీలో హృతిక్ రోషన్ ఉన్నాడు. అండ్ ఇంకా కూలీ విషయం చెప్పాలంటే, తమిళ్ అండ్ వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతుంది. బట్ ఏంటంటే ఫస్ట్ డే నాది తెలుగు హిందీలో తక్కువ కలెక్షన్ రావచ్చు అని అనుకుంటున్నాను. సో చెప్పాలంటే వాటు ఇద్దరు హీరోలు కంబైన్ వస్తుంది కాబట్టి, సో హిందీ తెలుగులో మాత్రం ఫస్ట్ డే వార్ 2 ఉంది. తమిళ్, మలయాళం, సో వీటిలో అయితే కూలీ మూవీ మంచి కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. కూలీ మూవీ బాక్స్ ఆఫీస్ పై ఒక టార్గెట్ ను అందుకోవాల్సిన అవసరం ఉంది. లోకేష్ కనకరాజ్ మరి 1000 క్రోస్ క్రాస్ కొడతాడు లేదు మనం చూడాలా. ఎందుకంటే అటు వార్ 2 మూవీ కూడా వస్తుంది. సో బాలీవుడ్ లో టాలీవుడ్ లో అయితే దానికి మంచి కలెక్షన్స్ అయితే వస్తాయి. కూలీ తెలుగు రిలీజ్ అయినప్పుడు కలెక్షన్స్ మీద ఈ ప్రభావం అయితే పడే ఛాన్సెస్ ఉన్నాయి, అలాగే బాలీవుడ్ లో కూడా. సో చూడాలి మరి ఏం జరుగుతుందని. సో కూలీ తొలి 1000 కోట్ల క్లబ్ లో ఎంటర్ అవుతుందా లేదా అనేది చూడాలి. ఎందుకంటే హాలీవుడ్ లో ఒక్క 1000 క్రోర్ మార్క్ మూవీ కూడా లేదు. కూలీకి ఆ స్థాయి వసూలు సాధ్యమేనా అనేది వెయిట్ చేయాలా. ఆగస్ట్ 14 సినిమా రిలీజ్ కాబోతుంది. వీ హ్యావ్ టు వెయిట్. థ్యాంక్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.